తెలుగువన్ ప్రేక్షకులకు నమస్తే. సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారు ఈరోజు విడుదల చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది, పెద్ద చర్చనీయాంశమైంది. ఈరోజు ఆయన గతంలో జరిగిన లేదా ఆయన చేసిన యాక్టివిటీ మీద ఈరోజు ఆయన రిగ్రెట్స్ చెప్తూ మాట్లాడారు. మెయిన్గా ఆయన జగన్ ప్రభుత్వంలో చేసిన ఒక ఫైల్ మూమెంట్ లేదా ఒక యాక్షను, అది అప్పట్లో ఓవర్ యాక్షన్ అనిపించి జనమంతా తిట్టారు. అయినా కూడా ప్రభుత్వ కంట్రోల్లోనే పనిచేశారు కాబట్టి అప్పట్లో ఆయన తీసుకున్న చర్యల మీద ఇప్పుడు ఆయన దాన్ని రిగ్రెట్ చేస్తూ అంటే చింతిస్తున్నట్లు ఈరోజు ఒక వీడియో విడుదల చేశారు. మెయిన్గా ఆయన ఈరోజు విడుదల చేసిన వీడియో ఏంటంటే, సీనియర్ అండ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద తీసుకున్న చర్యల మీద, తర్వాత జాస్తి కృష్ణ కిషోర్ ఐఆర్ఎస్ అధికారి మీద తీసుకున్న చర్యల మీద ఆయన ఈరోజు నేను చాలా పొరపాటు చేశాను, చాలా తప్పైపోయింది, మీ మనసును కష్టపెట్టాను, నన్ను క్షమించండి అని పబ్లిక్ అపాలజీ పేరుతోటి ఆయన ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. అది అయితే ఆయన ఏపీలో కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ మనకున్న ఐఏఎస్ అధికారుల్లో ఈ ప్రవీణ్ ప్రకాష్ అని ఆయన మొట్టమొదటి నుంచి చాలా ముక్కుసూటి అధికారి అని పేరుంది. ఆయన అంతా రూల్ ప్రకారం పోతారని, నాన్ కరప్టెడ్ అని ఆయనకి చాలా మంచి పేరుంది. అలాగే ఆయన సర్వీసెస్ అంతా ఎప్పుడూ వివాదం లేకుండానే నడిచింది. వివాదం అంటే ముక్కుసూటిగా పోయే అధికారితో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, వివాదాలు నడుస్తాయి. కానీ ఆయన గుంటూరులో మున్సిపల్ కమిషనర్గా, కృష్ణాలో కలెక్టర్గా ఆయన పనిచేసినంతకాలం ఆయనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. కేవలం ఆయన ముక్కుసూటితనం, ఆయన మంచితనం కావచ్చు, ఆయన రూల్ బౌండెడ్గా పనిచేశాడు అనే దీని మీద మంచి పేరు వచ్చింది. అదే మనిషి, అదే అధికారి తర్వాత జగన్ ప్రభుత్వంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి హోదాలో ఉండి పైనుంచి వచ్చిన ఆదేశాలు వాటి ప్రకారం ఏబి వెంకటేశ్వరరావు గారి మీద, జాస్తి కృష్ణకిషోర్ మీద అనుకోకుండా ఆయన చిన్న చిన్న విషయాలు కూడా మరి అంత సీరియస్గా తీసుకొని ఆయన దాని మీద రిమార్క్స్ రాసి యాక్షన్ తీసుకున్న పరిస్థితికి తీసుకొచ్చారు. అది మరి ఆయన అప్పుడు యాక్షన్ తీసుకున్నప్పుడు మరి ఎందుకు రియలైజ్ కాలేదో కానీ ఇప్పుడు మాత్రం ఆయన చాలా రియలైజ్ అయినట్టు మాట్లాడారు. ఇప్పుడు దాని తర్వాత ఆయన జగన్ ప్రభుత్వంలో అధికారాన్ని చెలాయించడంలో చాలా చెలరేగిపోయాడని వీళ్ళిద్దరిని మీద చర్య తీసుకున్నప్పుడు తెలుగుదేశం వర్గాలు కానీ లేకపోతే ఈ అధికారులకి అభిమానించే వాళ్ళు కానీ సామాన్య ప్రజలు చాలామంది ఆయన చర్యలని గర్హించారు, చాలా తిట్టుకున్నారు కూడా. అటువంటి అధికారి వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆయనే విఆర్ఎస్ పెట్టుకొని ఇప్పుడు దాదాపు సంవత్సరం పైనుంచి ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. విఆర్ఎస్ తీసుకొని రిటైర్డ్ అధికారిగానే ఉన్నారు ఆయన. మరి ఈ రోజుకి ఎందుకు ఆయన రియలైజ్ అయ్యారో తెలియదు కానీ ఆయన వీడియో చూస్తే మనకి ఆయన ఎందుకు తను ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది, తను ఉన్నతాధికారుల మాట కాదనలేని పరిస్థితి అన్నట్టు చెప్పారు. ఆ వీడియో అంతా చూసి మీరే జడ్జ్ చేసుకోవచ్చు. దీని మీద రియాక్ట్ అవ్వడానికి ఈరోజు మనకి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇండియాలో అందుబాటులో లేరు. కృష్ణకిషోర్ గారు దాని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మొత్తం మీద ఎప్పుడు వార్తల్లో ఉండే ఈ అధికారి మాత్రం ఈరోజు మరొకసారి ప్రవీణ్ ప్రకాష్ వీడియో ఒకసారి సంచలనం రేపింది, బాగా వైరల్ అవుతూ ఉంది. ఆయన చెప్పేది ఒకటే, మేము అధికారులు రూల్ ప్రకారమే పోవాలి, మాకు కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి, ఏ అధికారైనా దాని ప్రకారమే పోవాలి, అలా రూల్ ప్రకారం పోకపోతే మేము ఎనీ టైం మా మీద మమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వచ్చు, మాకు శిక్షించవచ్చు, మాకు సర్వీస్ రూల్స్ని మేము వయలేట్ చేసామని మా మీద చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే మేము సీనియర్ అధికారులుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు 24 గంటలు సర్వీస్లోనే ఉంటారు.
ప్రభుత్వం సర్వీస్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన కార్లు వాడేటప్పుడు ఆ కారుని ఓన్లీ ఆఫీస్కి కేవలం ప్రభుత్వ సర్వీసుకు మాత్రమే వాడాలని రూల్ ఉన్నప్పటికీ మేము మరి 24 గంటలు ఉద్యోగం చేస్తూనే మధ్యలో ఏదైనా సొంత పనులు ఉన్నప్పుడు బయటకు వెళ్తే అప్పటికప్పుడు వేరే వాహనం తీసుకొని వెళ్ళడానికి కుదరదు కాబట్టి అదే వాహనంలో మేము సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చు, పార్క్కి వెళ్ళొచ్చు, ఎలాగైనా బయటకు వెళ్ళినప్పుడు మేము ఆ వాహనాన్ని వాడతాము. అది చాలా సహజమైన విషయం. ఇప్పుడు ఇటువంటి విషయాల్లోనే తప్పుబట్టి మేము ఆ రోజు ఈ యాక్షన్ తీసుకున్నాం. యాక్చువల్గా అయితే అది అంత సీరియస్ నేరమే కాదు. 24 గంటల్లో ఉన్న అధికారికి 24 గంటల సర్వీసులో ఉన్నట్టే లెక్క. కానీ ఆ చిన్న విషయంలోనే నేను పెద్ద తప్పు చేశానని, వాళ్ళ మనసు చాలా కష్టపెట్టానని, నా ఆత్మ శాంతి కోసం, అంటే నా మనసు నేను తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడడం కోసం నేను ఈరోజు పబ్లిక్ అపాలజీ కోరుతున్నాను అని చెప్పి ఆయన ఈరోజు వీడియోలో పేర్కొన్నారు. మీరే ఒకసారి ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ ప్రకాష్. నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 1994 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కార్డ్. It resulted into huge social, not only sufferings for both A.B. Venkateswara Rao sir and Krishna Kishore sir personally, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, at a personal level, at a social level. I realized it. నేను వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి వాళ్ళతో I said sorry to both of them. But man is a social animal. I think it's my duty also to publicly say sorry to both A.B. Venkateswara Rao sir and to Krishna Kishore sir. Sir, please pardon me in your thoughts. I don't know whether I will meet you in person ever, but in your thoughts, please pardon me. When I shared this thought with many of my friends in Delhi, they asked 3 or 4 things they told. First, they said that maybe you are part of the big chain. Maybe you would have written what you wanted to write. Result would have been same. My answer to my friends is maybe would have been same, but the journey of ethics and morality is a personal journey. It's a journey I want to have for my own conscience, not for anybody else. At least I would have died without any guilt that I did not apply the lens of ethics and morality. The second thing which all my friends keep telling me, ఇది ఇప్పుడు ఈ లెవెల్లో ఇప్పుడు చేసినప్పుడు what is the outcome? Why are you doing a public apology? The suffering which A.B. Venkateswara Rao sir has to undergo, he has undergone. What Krishna Kishore sir has to undergone, they have undergone. Then why are you doing this public apology? And what, you anyway have come out from IAS, you are no more in IAS. The first is, yes, I cannot bring back their sufferings. I cannot reduce their suffering in that time period. But maybe as a selfish human being, I am trying to clean my inner conscious. I am behaving in a selfish manner. The second part is, it's too late, Praveen. Ippudu nee IAS kuda poyindi kada. IAS was part of my life. It was not bigger than my life.